హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఇవాల్టి ప్రిపరేషన్ ఎట్లయింది ఏంది అని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ వీడియోలో. ఇప్పటి వరకు అయితే అన్ని రకాల వీడియోస్ వచ్చేసినాయి నా ఛానల్లో. బట్ ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా స్టడీ వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. రోజు ఏ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నా, ఏ సబ్జెక్టు, ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా అని కంప్లీట్గా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దట్ నాకు కూడా కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా ఉంటుంది అండ్ రెగ్యులర్గా రోజు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. నార్మల్గా అయితే రోజు 8 to 10 అలా చదువుకునేదాన్ని. ఇంకా గున్ను స్కూల్ లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ టైంలో 5:30 or 5కి లేసి అట్లా ఒక 7 వరకు అట్లా చూసేదాన్ని డ్యూటీ ఉన్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే గున్నుకి స్కూల్ ఉంటుంది కాబట్టి గున్నుని 9 వరకు పంపించేసి ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కూర్చుందాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఒక 10 or 10:30 వరకు అలా స్టార్ట్ చేసి కరెక్ట్గా 12:30 or 12:20 వరకు ఒక 2 hours టైం అయితే నాకు దొరుకుతుంది. అప్పటి వరకు ఈ 2 hours మ్యాథ్స్ క్లాస్ కానీ ఆర్థమెటిక్ క్లాస్ కానీ ఏదో ఒక క్లాస్ అయితే వింటున్నా. ఒక్కో టాపిక్ పైన నాకు 2 వీడియోస్ ఉంటున్నాయి అండ్ దట్టు ఒక వీడియో 2 hours 1.5 hour అట్లా ఉంటా ఉన్నది. సో టాపిక్ ఈజీగా ఉండి నాకు ఈజీగా కాన్సెప్ట్ అర్థం అయితే మాత్రం 2 hours వీడియో కూడా 1.5 hourలో అంటే స్పీడ్ మోడ్లో పెట్టుకొని చేసేస్తున్నా. ఇన్ కేస్ టాపిక్ ఏదైనా హార్డ్ ఉందనుకోండి, నాకు టాపిక్ వైజ్ అంటే కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, అప్పుడు నాకు 2 hours వీడియో ఒక్కొక్కసారి 3 to 4 hours ఆర్ ఆ డే అంతా పడుతుంది. నేను 12:30 or 12:40కి లంచ్ గున్నుకి, 12:20కైనా 12:30కైనా నేను ఆపేసి లంచ్కి వెళ్ళిపోయి మళ్ళీ 1:20 వరకు అయితే ఇంటికి వచ్చేస్తాను. రాగానే ఎట్లాగో బుక్స్ పైన అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి 2 o'clock వరకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ప్రిపరేషన్. మార్నింగ్ టైంలో ఆర్థమెటిక్ క్లాస్ విన్నాను అనుకోండి, ఆఫ్టర్నూన్ టైంలో మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ వింటున్నా. మోస్ట్లీ మార్నింగ్ ఆర్థమెటిక్, మధ్యాహ్నం అయితే మ్యాథమెటిక్స్ వింటున్నా. రీజనింగ్ అయితే ఎక్కడుండైనా వినుకుంటూ మనం కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అండ్ ప్రాక్టీస్ చేయడం కూడా నాకు ఎందుకో రీజనింగ్ కొద్దిగా ఈజీగానే అనిపిస్తుంది. కాబట్టి నాకు టఫ్ ఉన్న సబ్జెక్టు మ్యాథమెటిక్స్ అండ్ ఆర్థమెటిక్, ఈ 2 కూడా ప్రాబ్లమ్స్ చేయాలి కాబట్టి కొంచెం టఫ్ అనిపిస్తుంది నాకు కొన్ని క్వశ్చన్స్. సో దానికోసమని ఫుల్ డే మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours అంటే 2 to 4, 4:40కి అలా గుర్ను వస్తుంది. సో నేనైతే 4:30 వరకు అలా ప్రిపేర్ అవుతున్నా. మార్నింగ్ ఒక క్లాస్ ఆర్థమెటిక్ వింటే ఆఫ్టర్నూన్ ఒక క్లాస్ మ్యాథమెటిక్స్ వింటున్నా. సో దట్ ఒక్క టాపిక్ నాకు కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 to 3 days అయితే ఈజీగా పడుతుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అదంతా. ఇంకా ఇవాల్టి సబ్జెక్ట్ వచ్చేసి ఆర్థమెటిక్ పర్సంటేజ్ టాపిక్ అయితే ప్రిపేర్ అవుతున్నా. దీనిపైన నిన్ననే నేను క్లాస్ విన్నా. ఇవాళ ఇంకా సెకండ్ వీడియో అంటే మిగిలిన ప్రాబ్లమ్స్ ఒక 50 ప్రాబ్లమ్స్ వాళ్ళు ఒక ప్రాబ్లంలో ABCD అని 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఒక ప్రాబ్లం వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన 3 ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయాలి. మనకు ప్రాక్టీస్ అవుతుంది, వాళ్ళు కూడా అంటే మనం రివిజన్ లాగా అయిపోతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది, మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది మనం చేస్తే ఆర్థమెటిక్లో. ఇంకా మ్యాథమెటిక్స్ ఆర్థమెటిక్ అయిపోయింది కదా, ఈవినింగ్ ఆర్ నైట్ టైం అప్పుడు బయాలజీ క్లాసెస్ ఒక 2 అయినా ఒకటైనా, ఒక క్లాస్ అయినా 2 క్లాసులైనా బయాలజీ క్లాసెస్ వింటున్నా. ఇంకా ఆ రోజు నైట్ ఏ టైం అయినా సరే దానికి సంబంధించిన మాక్ టెస్ట్ అయితే రాస్తున్నా. ఇప్పటి వరకు నేను ALPకి ప్రిపేర్ అవుతున్నా. బట్ నేను మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినవన్నీ కూడా RRB గ్రూప్ Dకి సంబంధించినవి. అంటే ఎగ్జామ్ లెవెల్ అనేది ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంది. మనము ముందు కంప్లీట్ చేసినాం అనుకోండి, హార్డ్గా ఉన్న లెవెల్ మనకు మోడరేట్గా అనిపిస్తుంది. అందుకోసమని ఫస్ట్ అయితే గ్రూప్ D మాక్ టెస్ట్ కంప్లీట్ చేస్తున్నా. గ్రూప్ D అయిపోయిన తర్వాత ALPవి, RRB JEవి, NTPCవి ఆ మాక్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ అండ్ కొంత సిలబస్ అయితే ఉంది. రీజనింగ్ అయితే 2-3 డేస్కి ఒకసారి విన్నట్టు వింటున్నా క్లాసెస్. బట్ రెగ్యులర్గా వినేటివి మాత్రము ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్. ఇంకా ఇవాళ మ్యాథమెటిక్స్లో పాలినామియల్ ఈక్వేషన్స్ చూసిన. అండ్ మార్నింగ్ ఏమో పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ చూసిన. ఇంకా పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అయితే అయిపోలేదు. ఇవాళ ఎలాగైనా పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అయిపోతే రేపు ఇంకో టాపిక్, కొత్త టాపిక్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్ కలిపి వాళ్ళు మాకు 1 volume లాగా అంటే ఒక బుక్ లాగా ఇచ్చారు.
సో ఆ బుక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పటి వరకు. ఇంకా మిగిలిన అంటే ఒక్కో ప్రాబ్లమ్‌కి 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారని చెప్పాను కదా! ఆ మిగిలిన 3 ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఆ బుక్ కంప్లీట్ రివిజన్ కూడా అయిపోయినట్టే. టాపిక్స్ పైన కంప్లీట్‌గా మనకు నాలెడ్జ్ వచ్చేసినట్టే. ఒక్కసారి మనం ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసిన టాపిక్ పైన ఇంకా ఎప్పుడు క్వశ్చన్ అడిగినా కూడా మనం చేసేలాగా ప్రిపేర్ అవ్వాలి. అందుకోసమని రివిజన్ చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌కి 1కి 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా చేసుకుంటే మనకి క్వశ్చన్ చూసిన వెంటనే ఇది ఏ ప్రాబ్లము, ఎట్లా చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి అనేది క్లియర్ ఐడియా మన మైండ్‌లోకి వచ్చేస్తది. అది నా ఫీలింగ్. అందుకోసమని ముందైతే క్లాసెస్ వింటూ వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తున్నా. సిలబస్ అంతా అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత రివిజన్ టైంలో మనకి ఆ ప్రాబ్లమ్ చూస్తే వాళ్ళు ఎలా చేశారనేది గుర్తొస్తది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.